కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాపుకోవడంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరే అని నిరూపించుకుంటున్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలను తనకు అనుకూలంగా మార్చుతూ పదే పదే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి గమనించినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా ముద్రగడ పద్మనాభం కుటుంబంలో తండ్రి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చును తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితిని ఇప్పుడు గమనించవచ్చు. ముద్రగడ పద్మనాభం సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత. అలాంటి ముద్రగడ పద్మనాభం తమకు అనుకూలంగా లేరనే కక్షతో ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఆయన కూతుర్ని ఆయనకు వ్యతిరేకంగా తయారు చేశారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఎన్నికలకు ముందే జనసేన పార్టీలో చేరింది. ఎన్నికల్లో తన తండ్రిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, అనేక ఆరోపణలు చేసింది. ఇటీవల కూడా తన తండ్రి అనారోగ్యం కారణంగా ఉన్నారు అంటూ తన తమ్ముడి పైన ఆరోపణలు, నిందలు వేసినటువంటి నేపథ్యం. ఇలాంటి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి లక్ష్యం. అందుకు అనుగుణంగానే ఆమె పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగా తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్తోంది. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జిను తొలగించినటువంటి నేపథ్యం. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానికి అక్కడ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. అక్కడ ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ రాజకీయంగా ఒక శూన్యత ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో తన పట్టును నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి. అది కూడా జనసేన పార్టీ నుంచి. తండ్రి వైఎస్ఆర్సీపీలో ఉంటే కూతురు మాత్రం జనసేన పార్టీ నుంచి ఇప్పుడు టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అదే ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే గిరిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా ప్రకటించారు. గిరి కూడా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పల్లె పల్లెకు తిరిగి కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి వారసత్వాన్ని, తన తాత వారసత్వాన్ని నిరూపించుకోవాలని ముద్రగడ గిరి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు. మరోవైపు తమ్ముడిపైనే పోటీకి దిగడానికి ముద్రగడ క్రాంతి సిద్ధమవుతోంది జనసేన పార్టీ నుంచి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, కుటుంబమే, రాజకీయమే అంటూ ముద్రగడ క్రాంతి మాట్లాడినటువంటి నేపథ్యాన్ని గమనించవచ్చు. అయితే ఇందులో జనసేన నేతల కీలక పాత్ర ఉందన్నది తెలుస్తున్నటువంటి అంశం. కాపు ఉద్యమ నేత, కాపు సామాజిక వర్గంలో కీలక నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదనే కక్షతోనే జనసేన పార్టీ అధిష్టానమే కావాలని ఉద్దేశపూర్వకంగా ముద్రగడ క్రాంతిని ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిపై పోటీకి దించబోతోందని ఒక చర్చ కూడా జరుగుతోంది. ముద్రగడ క్రాంతి కూడా తన తమ్ముడు పోటీ చేస్తున్న లెక్క చేయకుండా, తన తండ్రి మాట వినకుండా సొంతంగా రాజకీయ లక్ష్యాలు ఏర్పరచుకొని జనసేన పార్టీ అధినేత చెప్పినట్టు వింటూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు తమ్ముడు, మరోవైపు అక్క ఒక నియోజకవర్గం కోసం పోటీ పడుతున్నటువంటి నేపథ్యాన్ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చూడవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా వరపుల సత్యప్రభ ప్రస్తుతం కొనసాగుతున్నారు. వరపుల సత్యప్రభను లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కాదని జనసేన పార్టీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా అన్నది ఇంకొక చర్చ. వరపుల సత్యప్రభ పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొకరు బరిలో దిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ సీటును త్యాగం చేసి జనసేన పార్టీకి ఇస్తుందా లేదా అన్నది ఇంకొక చర్చ. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ క్రాంతి కోసం ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో జనసేన కోసం అడిగే అవకాశం ఉందా అన్నది ఇంకొక చర్చ. ఇలాంటి ఒక నేపథ్యంలో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసేన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కోసం పోటీ పడుతున్నటువంటి నేపథ్యాన్ని కీలకంగా గమనించవచ్చు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కార్యకర్తలను కలుపుకొని వెళ్తున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు తిరుగుతున్నటువంటి పరిస్థితి, పార్టీని పటిష్టం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ముద్రగడ క్రాంతికి జనసేన అవకాశం ఇస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా, లేదంటే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు
ఆ సీటును ఇవ్వనుందా? వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ముద్రగడ గిరి పోటీ చేస్తారని ఇప్పటికే సమాచారం అందుతోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీయే తేల్చుకోవాల్సి ఉంది వచ్చే ఎన్నికల్లో ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది.